హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇక నుంచి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో గొప్ప మైలురాయికి శ్రీకారం చుడుతున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి మరిన్ని మెరుగులు దిద్దుతూ దానిని మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం క్రింద ఇక నుంచి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమంతో పాటు సరికొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల జారీని కూడా ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. అలాగే లబ్ధిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం, దాని ద్వారా ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలనే సందేహాలన్నింటినీ ప్రతి ఇంట్లో నివృత్తి చేసే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఇక కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా ప్రతి ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు స్వయంగా చూస్తారు. తద్వారా 1.48 కోట్ల కుటుంబాలకు, 4.25 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన అనేది కల్పిస్తారు. కొత్త కార్డుల ఫీచర్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ప్రతి కార్డులో క్యూఆర్ కోడ్, అలాగే లబ్ధిదారుని ఫోటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో ఏబిహెచ్ఏ ఐడి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్తో లాగిన్ అవ్వడం ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్స్ ద్వారా అనుసంధానమైన మార్గాలనేవి తెలుసుకోవచ్చు. అలాగే ఆరోగ్యమిత్ర కాంటాక్ట్ నెంబర్లు సైతం తెలుసుకునే వీలనేది కల్పించబోతున్నారు. దీని ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, అలాగే సిబ్బందికి పూర్తి అవగాహన అనేది కలగబోతోంది. మెరుగైన ఉచిత వైద్యం లభించేందుకు గాను మార్గం సులభతరం కానుంది. చూశారు కదా, కొత్త కార్డుల ఫ్యూచర్లు అవలంబిస్తున్న నేపథ్యంలో ఈ మెరుగైన సేవలను అయితే అందించబోతోంది. తద్వారా ఇక జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 అయితే ప్రారంభించబోతున్నాడు. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని 2024 జనవరి 1 నుంచి ప్రతి వారం గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో, పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతి వారం ఒక వార్డు పరిధిలో సురక్షా శిబిరాలు అయితే నిర్వహిస్తారు. ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా విలేజ్ క్లినిక్లకు అయితే మందులు చేరవేసి, అక్కడి నుంచి ఏఎన్ఎంల ద్వారా సురక్షా కార్యక్రమంలో గుర్తించిన రోగులకు నేరుగా ఇంటి వద్దనే WHO అలాగే GMP ప్రమాణాలు గల మందులను అయితే ఉచితంగా అందించబోతున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే ఈ మందులు అయిపోయిన తర్వాత వాటి కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా విలేజ్ క్లినిక్స్, అలాగే ఫ్యామిలీ డాక్టర్తో అనుసంధానం చేసి డోర్ డెలివరీ అనేది చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఈ విధంగా అయితే ఒక కొత్త ఫీచర్స్ తోటి ముందుకు రాబోతుంది ఈ ఆరోగ్యశ్రీ పథకం. దీనికి సంబంధించి ఇక నుంచి 25 లక్షల వరకు ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే పెంచుతూ ఈ విధంగా ఒక గొప్ప కీలకమైన మార్పునైతే తీసుకుని రావడం అనేది జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.